నమస్తే. అందరికీ ఏఐ ఛానల్‌కు స్వాగతం. ఈ ఛానల్ ద్వారా మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మరియు జనరేటివ్ ఏఐ టెక్నాలజీస్ గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మనకందరికీ తెలిసిందే ఈ మధ్య చాట్‌జీపీటీ, జెమినై వంటి టూల్స్‌ని ఉపయోగించి రకరకాల పనులు చాలా సులభంగా చేసుకోవడానికి వీలవుతుంది. అది ఒక ఈమెయిల్ మెసేజ్ రాయడం కావచ్చు, లేకపోతే ఒక వర్డ్ డాక్యుమెంట్ తయారు చేయడం, డేటా అనాలిసిస్ చేయడం, లేకపోతే కోడ్ రాయడం, కొత్త చిత్రాలను తయారు చేయడం, ఇలా ఎన్నెన్నో పనులు ఇలాంటి జనరేటివ్ ఏఐ టూల్స్ ద్వారా చాలా సులభంగా చేసుకోగలుగుతున్నాం. సో ఈ ఛానల్ ద్వారా మనము ఇలాంటి కొత్త కొత్త టూల్స్ ఏవైతే మార్కెట్లోకి వస్తున్నాయో వాటిని ఎలా వాడచ్చు, వాటి ప్రయోజనాలు ఏమిటి అనేది తెలుసుకుందాం. ఇవాళ మొట్టమొదటగా మనము napkin.ai అనే టూల్తో ప్రారంభిద్దాం. సో ఇది napkin.ai వారి వెబ్సైట్. napkin.ai. ఇది ఎలా వాడాలో మనం తెలుసుకునే ముందు దీని ఫీచర్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో మీరు వీళ్ళ మెయిన్ వెబ్ పేజ్ ఆర్ హోమ్ పేజ్ కనుక చూస్తే మనకి ఆల్రెడీ చాట్‌జీపీటీ లాంటి టూల్స్ వాడటం కనుక అలవాటు ఉంటే ఆల్మోస్ట్ అదే మాదిరిగా ఇది కూడా వాడతాము. కానీ దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఒట్టి టెక్స్ట్ కంటెంట్ కాకుండా దానికి సంబంధించిన విజువల్ ఎలిమెంట్స్ కూడా ఈ టూలే మనకి తయారు చేసిస్తుంది. సో టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఏదైనా లెర్నింగ్ మెటీరియల్ సపోజింగ్ మనం తయారు చేద్దాం అనుకుందాం అనుకోండి, ఈ నాప్కిన్ అనే టూల్ ఎంతో ఉపయోగపడుతుంది. మనం ఒట్టి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్సే కాకుండా ఈ నాప్కిన్ అనే టూల్తో రకరకాల విజువల్స్ ఇంకా చాలా రకాల కంటెంట్ని కూడా తయారు చేయొచ్చు. సో మనకి ఆల్రెడీ చాట్‌జీపీటీ కనుక అలవాటై ఉంటే అందులో ఎలా అయితే ఒక సింపుల్ టెక్స్ట్ ప్రాంప్ట్ పెడతామో అదే విధంగా ఇక్కడ కూడా ఒక టెక్స్ట్ ప్రాంప్ట్తో మనము మొదలు పెట్టచ్చు. లేకపోతే కనుక మన దగ్గర ఆల్రెడీ ఇంకొంచెం ఎక్స్ట్రా కంటెంట్ అనేది కనుక రెడీగా ఉందనుకోండి, ఒక వర్డ్ డాక్యుమెంట్లో కానీ ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో కానీ ఆ కంటెంట్ అంతా కూడా మనము నాప్కిన్లో అప్లోడ్ చేసి దానికి చూపించి దానికి తగ్గట్టు విజువల్స్ని తయారు చేయమని అడగచ్చు. మామూలుగా మనంతటా మనము ఏదైనా ఇమేజ్ ఎడిటింగ్ టూల్ తీసుకొని ఒక ఫ్లో చార్ట్ తయారు చేద్దాం అనుకున్నాం అనుకోండి, మేబీ ఒక అరగంట నుంచి ఒక 4-5 గంటల దాకా పట్టచ్చు. అదే ఈ టూల్ ద్వారా మనకి కొన్ని నిమిషాల్లో చాలా మంచి క్వాలిటీ విజువల్స్ మన ఏదైతే కంటెంట్ ఉందో దానికి తగ్గట్టు ఆటోమేటిక్గా ఆ టూలే మనకి క్రియేట్ చేస్తుంది అనమాట. ఈ ఐకన్ మీకు ఎప్పుడైతే కనిపిస్తుందో అది క్లిక్ చేయడం ద్వారా కొత్త విజువల్స్ అనేవి ఆటోమేటిక్గా ఆ టూల్ మనకి క్రియేట్ చేసేస్తుంది. అండ్ ఏవైతే మనకి విజువల్స్ ఆల్రెడీ క్రియేట్ అయి ఉన్నాయో మనం వాటిల్లో కొంచెం చేంజెస్ కూడా తీసుకురావడానికి వీలవుతుంది. ఏదర్ అందులో ఉన్న రంగులు కానీ, ఫాంట్ సెలెక్షన్స్ కానీ, లేకపోతే కనుక ఆ ఇమేజ్ స్టైలింగ్ కానీ ఇవన్నీ కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది మనకి తర్వాత. అండ్ ఒకసారి మొత్తం కంటెంట్ తయారయ్యాక దానిని ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లాగా కానీ, లేకపోతే ఒక పీడిఎఫ్ ఫైల్ లాగా కానీ కూడా మనము డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ టూల్ని ఎలా వాడతామో ఒకసారి చూద్దాం. నేను ప్రస్తుతం ఫ్రీ టూల్నే వాడుతున్నాను. అంటే మనం ఏమీ లైసెన్స్ తీసుకోవడం కానీ లేకపోతే ఏదైనా అమౌంట్ కట్టాల్సిన అవసరం ఉండదు. ముందు సైన్ ఇన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి మీరు ఏదో ఒక మీకు ఆల్రెడీ అలవాటు ఉన్న ఒక జీమెయిల్ అకౌంట్ ఒకటి పెట్టుకొని దాని ద్వారా సైన్ ఇన్ చేసేయచ్చు. సో ఇప్పుడు నేను నా జీమెయిల్ అకౌంట్తో సైన్ ఇన్ చేస్తున్నాను. మొట్టమొదటిసారి చేసినప్పుడు ఇలా అప్రూవల్ అడుగుతుంది. అండ్ ఇది మనం మొట్టమొదట చూసే ఇంటర్ఫేస్ నాప్కిన్కి లాగిన్ అయ్యాక. దీనిని మనము ఎలా వాడదాం అనుకుంటున్నాము, ప్రస్తుతానికి నేను స్కూల్ ఆర్ లెర్నింగ్ పర్పసెస్ ఎడ్యుకేటర్ లాగా వాడదాం అనుకుంటున్నాను. యూనివర్సిటీ అండ్ హైయర్ ఎడ్యుకేషన్, అండ్ మీకు తగ్గట్టు మీరు ఈ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎలాంటి విజువల్స్ తయారు చేద్దాం అనుకుంటున్నారు,
ఇప్పుడు నేను ప్రెజెంటేషన్స్ కోసం వాడచ్చు, లేకపోతే సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ లేకపోతే లింక్డ్ఇన్లో పోస్ట్ చేయడానికి తయారు చేయొచ్చు, రీసెర్చ్ రిపోర్ట్స్ రాయొచ్చు, టీచింగ్ మెటీరియల్స్ క్లాస్ రూమ్లో కానీ లేకపోతే ఇలా ఆన్లైన్ క్లాసెస్కి కానీ వాడుకునే మెటీరియల్ తయారు చేయొచ్చు, మైండ్ మ్యాప్స్ లాంటివి క్రియేట్ చేయొచ్చు. సో మీకు ఎలాంటి కేటగిరీస్ కావాలో ఎన్నైనా కేటగిరీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఆప్షన్స్ అన్నీ ఫస్ట్ టైం మనం ఏదైతే మొట్టమొదటిసారి నాప్కిన్కి లాగిన్ అవుతామో అప్పుడు మాత్రం వస్తాయి. ఓకే, సో మనం ఒక నాప్కిన్ ఎలా క్రియేట్ చేయొచ్చో చూద్దాం. మనం ఆల్రెడీ ఇందాకటి అనుకున్నట్టు మన దగ్గర కనుక కంటెంట్ రెడీగా ఉంటే దానిపైన విజువల్స్ క్రియేట్ చేయొచ్చు, లేకపోతే ఇవాళ ఇంకా సులభమైన మెథడ్ చూద్దాం. ఒక సింపుల్ ప్రాంప్ట్ పెట్టి అంటే ChatGPT లాంటివి ఎలా పనిచేస్తాయో అదే తీరుగా ఒక చిన్న ప్రాంప్ట్ పెట్టి దాని మీద కంటెంట్ క్రియేట్ చేసి దానికి తగ్గట్టు విజువల్స్ని డెవలప్ చేయొచ్చు. సో ప్రస్తుతం ఇక్కడ అది మనని రైట్ అ ప్రాంప్ట్ టు జనరేట్ టెక్స్ట్ కంటెంట్ అని అడుగుతోంది. నేను మషిన్ లెర్నింగ్కి సంబంధించి ఒక ప్రాంప్ట్ పెడతాను. సో మషిన్ లెర్నింగ్లో 3 ముఖ్యమైన రకాలు ఉంటాయి లెర్నింగ్ టైప్స్. సో దాని మీద నేను ఒక చిన్న డాక్యుమెంట్ తయారు చేయదలుచుకుంటున్నాను. సో 3 types ఆఫ్ మెషిన్ లెర్నింగ్, నేను పెట్టిన ప్రాంప్ట్ మాత్రం ఇంతే, ద 3 types ఆఫ్ మెషిన్ లెర్నింగ్. అండ్ ఇప్పుడు ఇక్కడ కంటిన్యూ అని ప్రెస్ చేయొచ్చు. మీకు కనుక కావాలంటే ఇంకా డీటెయిల్డ్గా ఇంకా చాలా పెద్ద ప్రాంప్ట్ కూడా ఇక్కడ పెట్టే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు గమనించవచ్చు ఇక్కడ AI ఈజ్ రైటింగ్ అంటే ఈ కంటెంట్ అంతా ఈ టూలే జనరేట్ చేస్తుంది. మనం పెట్టిందల్లా ఓన్లీ ఆ చిన్న ప్రాంప్ట్ మాత్రమే. మొత్తం కంటెంట్ అంతా తయారైపోయాక మనకి ఇటు సైడ్ ఈ బ్లూలో ఇలాంటి బటన్ వస్తుంది, జనరేట్ విజువల్ అని. సో ఈ ఆప్షన్ ఎక్కడెక్కడైతే వస్తుందో అది క్లిక్ చేస్తే దానికి తగ్గట్టు విజువల్ని నాప్కిన్ ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఫస్ట్ టైప్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ టెక్నిక్ ఇదొకటి వచ్చింది. దానిలో ఉన్న కామన్ ఆల్గరిథమ్స్ ఏంటి, దాని అప్లికేషన్స్ ఏంటి, ఇది రెండో రకం అన్సూపర్వైజ్డ్, ఇది మూడో రకం రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. అండ్ మొత్తం మెషిన్ లెర్నింగ్లో ఉన్న మెయిన్ టైప్స్, వాటి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అంటే ఈ కంటెంట్ క్వాలిటీ అనేది చాలా బాగుంది, అంత కరెక్ట్ యాక్యురేట్ కంటెంట్ని క్రియేట్ చేసింది. సో ఇప్పుడు జనరేట్ విజువల్ అని ఎక్కడైతే క్లిక్ చేస్తామో దానికి తగ్గట్టు మనకి ఆటోమేటిక్గా విజువల్ డెవలప్ అయిపోతుంది. మీరు ఇక్కడ గమనిస్తే అది రెడీ చేస్తుంది మనకి దీనికి తగ్గట్టు విజువల్. అండ్ రకరకాల స్టైల్స్లో చూపిస్తుంది. మనకి ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో ఈ కంటెంట్కి అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ స్టైల్, ఇది ఇంకొక స్టైల్. మనం ఇలా క్లిక్ చేస్తూ వెళ్తే సో మనకి ఎక్కువ ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో మనం తయారు చేసే కంటెంట్కి అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ సెకండ్ స్టైల్ నాకు నచ్చింది, సో ఇది నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇందులో కూడా కలర్ స్కీమ్స్ కానీ ఫాంట్స్ కానీ సో చిన్న చిన్న చేంజెస్ మనం చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ కస్టమైజేషన్ అంతా మనం ఇంకొక వీడియోలో నేర్చుకుందాం. ఇవాళ బేసిక్గా ఒక నాప్కిన్ ఎలా క్రియేట్ చేస్తామో చూద్దాం. సో నేను ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇలాగా మనకి ఈ మొత్తం కంటెంట్లో ఎక్కడైతే ఇమేజెస్ కావాలో దాని పక్కన ఈ బ్లూ జనరేట్ విజువల్ బటన్ని క్లిక్ చేస్తే అది దానికి సరిపడ్డ విజువల్ని ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ రకరకాల ఆల్గరిథమ్స్ మీద ఒక విజువల్ క్రియేట్ చేస్తుంది. ఇవి మెషిన్ లెర్నింగ్లో మనం వాడే మోస్ట్ కామన్ ఆల్గరిథమ్ పేర్లు. సో ఇందులో కూడా ఇందాకట చూసినట్టు చాలా రకరకాల స్టైల్స్ అవైలబుల్ ఉన్నాయి. మనకు నచ్చింది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ స్టైల్ ఇప్పుడు సెలెక్ట్ చేస్తే దీనిలో మళ్ళీ మనం మార్పులు చేర్పులు చేసుకోవచ్చు.
ఇలా మొత్తం మన డాక్యుమెంట్ అంతా మనకి ఎక్కడైతే విజువల్స్ అవసరం పడతాయో అక్కడ విజువల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇది రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఎలా పనిచేస్తుంది అని ఈ విజువల్ తయారు చేసింది. ఇది లూప్ స్టైల్లో ఉంది, ఇది ఒక సర్క్యులర్ స్టైల్. సో మీరు గమనిస్తే ప్రతి కాన్సెప్ట్కి ఎన్నో విధాలుగా అది చాలా క్రియేటివ్గా విజువల్స్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, సో ఈ విజువల్ని సెలెక్ట్ చేశాను. ఒకసారి మన కంటెంట్ విజువల్స్ మొత్తం రెడీ అయ్యాక దీన్ని మనము ఎయిదర్ స్టైల్ మార్చచ్చు. ప్రస్తుతానికి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాము. సో ఇక్కడ కనుక మీరు చూస్తే ఈ షేర్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేస్తే ఎయిదర్ దీని లింక్ని ఎవరికైనా షేర్ చేయొచ్చు, మీరు వాట్సాప్ ద్వారా, ఈమెయిల్ ద్వారా అలా అయినా షేర్ చేయొచ్చు, లేకపోతే కనుక డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు డౌన్లోడ్ ఆప్షన్ చూసారంటే పీడిఎఫ్ లాగా డౌన్లోడ్ చేసుకొని ఇస్తుంది. నేను ఈ ప్రెజెంటేషన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఈ డాక్యుమెంట్ అనేది ఏదైతే ఈ టూల్ తయారు చేసిందో మనకి మన సిస్టంలో ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయి రెడీగా ఉంది. ఇది డౌన్లోడ్ అయిన డాక్యుమెంట్ ఏదైతే మనం నాప్కిన్ ద్వారా క్రియేట్ చేసామో మొత్తం 14 పేజెస్ ప్రెజెంటేషన్ లాగా రెడీ అయి ఉంది. సో కంటెంట్ ఉంది, దానికి తగ్గట్టు ఇమేజెస్ ఉన్నాయి మనం ఎక్కడైతే సెలెక్ట్ చేసామో. అండ్ ఇలాంటి కంటెంట్ మనంతట మనం మొత్తం రీసెర్చ్ చేసి స్టార్టింగ్ నుంచి మొత్తం చివరి దాకా మనమే తయారు చేయాలంటే అట్లీస్ట్ ఒక 3-4 గంటలు ఖచ్చితంగా పడుతుంది. సో ఈ టూల్ అనేది ఎస్పెషలీ లెర్నింగ్ మెటీరియల్ అంటే మనం క్లాస్ రూమ్స్లో స్టూడెంట్స్కి హెల్ప్ అయ్యేలాగా ఏమైనా చిన్న సమరీస్ తయారు చేయాలన్నా, లేకపోతే ఎవరికైనా ఏమైనా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా చాలా యూస్ఫుల్ టూల్. ఒకటి మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, జనరేటివ్ ఏఐతో నాప్కిన్ కావచ్చు, ఇంకేదైనా టూల్ కావచ్చు, ఆ కంటెంట్ మొత్తం ఖచ్చితంగా మనం చదివి ఫుల్ కరెక్ట్గా ఉందా లేదా అనేది గమనించే బాధ్యత మనదే. ఎందుకంటే ఒక్కొక్కసారి టూల్స్ అప్పుడప్పుడు తప్పులు చేసే స్కోప్ అయితే ఉంది. ఎందుకంటే ఈ టూల్స్ ఇంటర్నెట్ నుంచి చాలా డేటా తీసుకుని దాని మీద ట్రైనింగ్ అయ్యాక వాటంతటవి మనకి ఇలాంటి కంటెంట్ని క్రియేట్ చేసిస్తున్నాయి. సో అక్కడక్కడ తప్పులు జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. సో జనరేటివ్ ఏఐ టూల్స్ ఏవైతే మనం వాడుకుంటున్నామో ఎప్పుడూ కూడా అవుట్పుట్ ఎలా ఉంది, అది కరెక్ట్ క్వాలిటీయో కాదా అనేది మంచిగా దానిని పరిశీలించి దాని యాక్యురసీ ఇంకా దాని క్వాలిటీ గురించి తెలుసుకునే బాధ్యత వాడుకునే యూజర్స్దే. డైరెక్ట్గా తీసుకొని ఇంకొక చోట వాడడం అనేది మంచి ఐడియా కాదు. ఇంకొకటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈ జనరేటివ్ ఏఐ టూల్స్తో ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ ఈ సబ్జెక్ట్ సపోజింగ్ మనకి బాగా వచ్చనుకోండి, ఈ టూల్ యూస్ చేసి నేను ఈ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఇది వాడుకోవడంలో తప్పేం లేదు. కానీ నాకు అస్సలు ఈ సబ్జెక్ట్ ఆర్ ఈ టాపిక్ రాకుండా నేను ఈ టూల్ ద్వారా ఈ డాక్యుమెంట్ క్రియేట్ చేసి వాడటం మొదలు పెడితే ఫస్ట్ అది కరెక్టా, అందులో తప్పులు ఉన్నాయనేది కూడా నాకు తెలియదు. అండ్ నా అంతట నేను ఆ రీసెర్చ్ అంతా చేసి ఇలాంటి డాక్యుమెంట్స్ సొంతంగా తయారు చేశాను అనుకోండి, ఏదైతే అందులో నాకు వచ్చే లెర్నింగ్ ఉంటుందో అదంతా పోతుంది ఈ జనరేటివ్ ఏఐ టూల్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం వల్ల. సో ఎస్పెషలీ స్టూడెంట్స్కి వార్నింగ్ ఏంటంటే, వాడుకోండి బాగా ఈ టూల్స్ని, కానీ మన లెర్నింగ్కి ఎక్స్ట్రా అడిషనల్ అసిస్టెంట్ లాగా వాడుకోవాలి. అంతేకాని మనం చేసే పని, సపోజింగ్ ఇలాంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మీకు హోంవర్క్లా చేయండి అని చెప్పి మీ టీచర్స్ ఇచ్చారనుకోండి, అది ఆ టూల్లో పెట్టి ఏదైతే అవుట్పుట్ వస్తుందో అది సబ్మిట్ చేసేయడం కాదు. అలా వాడకండి. మీ అంతటా మీరు చేసి తర్వాత ఈ టూల్స్ని ఉపయోగించుకుని దాన్ని ఇంకొంచెం బెటర్ చేయడానికి వాడుకోండి. సో వాటిని అడిషనల్ అసిస్టెంట్స్లా వాడుకోండి, కానీ మొత్తం పని అంతా ఆ జనరేటివ్ ఏఐ టూల్స్తో చేయించద్దు. నెక్స్ట్ వీడియోలో ఈ నాప్కిన్ టూల్తో మనం ఏవైతే విజువల్స్ క్రియేట్ చేసామో వాటిల్ని మనం స్టైల్ చేంజెస్ అన్నీ కూడా చేయడానికి వీలుంటుంది. అది ఎలా చేయాలో నేర్చుకుందాం. థ్యాంక్ యూ.